ఆస్తుల విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్ లో ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 6 గంటల పాటు విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించారు. జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. చూస్తున్నాం. నిన్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి వివరాలేంటి? బిగ్ బాస్ సీజన్ 7 విజేత ప్రశాంత్ ను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం అతని స్వగ్రామంలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అయితే అప్పటికే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారన్నటువంటి సమాచారం మేరకు అతని ఫ్యాన్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి హంగామా సృష్టించినటువంటి అవకాశం ఉన్నటువంటి భావన నేపథ్యంలో మరొక చోట రహస్య ప్రాంతంలో ఉంచి పల్లవి ప్రశాంత్ ను విచారించారు. సుమారుగా 6 గంటల పాటు పల్లవి ప్రశాంత్ ను విచారించిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం రాత్రి జడ్జి నివాసానికి పల్లవి ప్రశాంత్ ను తీసుకెళ్లి ఆమె ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. 14 రోజుల పాటు పల్లవి ప్రశాంత్ రిమాండ్ విధించినట్టు కేవలం పల్లవి ప్రశాంత్ కాదు, పల్లవి ప్రశాంత్ సోదరుడికి కూడా రిమాండ్ విధించడంతో ఈ ఇద్దరు కూడా రాత్రి జూబ్లీహిల్స్ పోలీసు ఇటు చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఎప్పుడైతే సీజన్ 7 కి సంబంధించినటువంటి విజేతను ప్రకటించారో ఆ రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు ఇంకా మిగతా ఆంధ్రాయులు కూడా పెద్ద సృష్టించారు. ఆ రోజు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వాహనదారులు గాయపరిచేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కేవలం ప్రభుత్వ బస్సులు మాత్రమే కాకుండా పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో విజేతగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చిన తర్వాత అక్కడికి నానా హంగామా క్రియేట్ అయింది. కాబట్టి అప్పటికే పోలీసులు నచ్చగట్టి పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి పల్లవి ప్రశాంత్ ను పంపించి వేశారు. కానీ చిత్రపురి కాలనీ వైపు వెళ్ళినటువంటి పల్లవి ప్రశాంత్ తిరిగి మరోసారి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు. సో అన్నపూర్ణ స్టూడియో వద్దకు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి ఆకతాయిలు ఇక ఒకరి మీద ఒకరు రాళ్ళు రూపుకోవడం, దాడులు చేసుకోవడం కూడా చేశారు. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆకతాయిలను చెదరగొట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి సమయంలో వీరంతా కూడా రాళ్ళు రువినటువంటి నేపథ్యంలో పంజగుట్ట ఏసీపీకి సంబంధించినటువంటి కారు డ్యామేజ్ అయింది. ఆ తర్వాత పోలీసులకు సంబంధించిన మరొక వాహనం కూడా డ్యామేజ్ అయింది. ఈ అంశం మీద చాలా సీరియస్ గా పోలీసులు పరిగణలోకి తీసుకుని పల్లవి ప్రశాంత్ తో పాటు మిగతా కొంతమంది మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే కేసు అయిందో అప్పటి నుంచి కూడా తన అజ్ఞానంలోకి వెళ్లిపోయారు. అనంతరం నిన్న తాను ఇంట్లోనే ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశారో అప్పుడు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. రాత్రంతా కూడా అక్కడే కొల్లూరులోనే ఆయనతో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా ప్రస్తావించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు అంటూ అరెస్ట్ చేస్తున్నట్టు ఎఫ్ఐఆర్ కాపీని చూపించి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అన్న అంశాలను కూడా ఆయనకు వివరించిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కాకుండా వేరే ప్రాంతంలో నుంచి రహస్యంగా విచారించిన తర్వాత 6 గంటల పాటు విచారించే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ కి ఆదేశించడంతో చెంచల్గూడ జైలుకి రాత్రి తరలించారు. శశి, ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా ప్రశాంత్ తరపు న్యాయవాది నిన్నటి నుంచి తిరుగుతున్నారు కదా, ఏంటి మరి దానికి సంబంధించి? అదే ముందస్తు బెయిల్ కోసం పల్లవి ప్రశాంత్ న్యాయమూర్తులు అయితే ప్రయత్నాలు కొనసాగించారు. ఒకనొక సందర్భంలో యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే నిన్న పల్లవి ప్రశాంత్ కు సంబంధించినటువంటి లాయర్స్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అక్కడ ఇన్స్పెక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్స్పెక్టర్ తో మాట్లాడి పల్లవి ప్రశాంత్ కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటూ కూడా కోరారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీని లాయర్ కి ఇవ్వడానికి ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు నిరాకరించారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ మరి ఎవరైనా వస్తే వారికి ఇస్తాను తప్ప అసలు మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వము అని చెప్పేసి అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. తాను పల్లవి ప్రశాంత్ కేసు వాదిస్తున్నటువంటి లాయర్ అని చెప్పినప్పటికీ కూడాను అందుకు సంబంధించినటువంటి సరైనటువంటి వివరాలు చూపించకపోవడంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వడానికి నిరాకరించారు. ఏదైనా ఉంటే కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలని ఒక సూచన చేశారు. లేదంటే కనుక తల్లిదండ్రులను తీసుకొస్తే వారికి ఇస్తామంటూ కూడా ఇంకో రకమైన సూచన చేశారు. సో ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిన్నటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇటు లాయర్ల చేతికి అందకపోవడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడానికి ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
గా కేసు తీసుకున్నారా లేదంటే సెకండ్ ఎవరైతే రన్నర్ అప్ గా ఉన్నటువంటి అమర్ కు సంబంధించి ఆయన కారు పైన దాడి చేయడం, ఆయన ఇబ్బంది పెట్టడం, అట్లాగే ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అక్కడికి వచ్చిన సమయంలో వాళ్ళ కారు అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ జరిగాయి కదా, వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారా? ప్రస్తుతానికి ఇప్పుడు 2 రకాల కేసులు పెట్టారు. ఒక కేసులో పల్లవి ప్రశాంత్ లేడు, రెండో కేసులో మాత్రం పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే మొదటి కేసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి విజేతగా ప్రకటించిన తర్వాత అమర్దీప్ బయటకు వచ్చారు, తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా బయటకు వచ్చారు. అయితే ఆ సమయంలో బయటకు వచ్చేటప్పటికి ఇద్దరికి సంబంధించినటువంటి అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉన్నారు. అయితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు ఒక్కసారిగా రాళ్ళు రువ్వడం, తర్వాత వాగ్వాదానికి దిగడం, సంబరాలు చేసుకోవడం ఇదంతా నడుస్తూ ఉంది. అయితే అమర్దీప్ ఒక్కసారిగా బయటకు రాగానే అమర్దీప్ కారుమైన దాడి చేశారు కొంతమంది ఆకతాయిలు, మరోవైపు రాళ్లు కూడా రువ్వారు. అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు రువ్వి వాటి అద్దాలను కూడా పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ముందుగా కేసు అయితే నమోదు చేశారు. అయితే ఎవరు అమర్దీప్ కారు మీద దాడి చేశారు, అలాగే బస్సులను ఎవరు పగలగొట్టారు, ఈ యొక్క అంశాల గురించి మొదటిగా ఒక కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పల్లవి ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేదు. పల్లవి ప్రశాంత్ ఈ కేసులో ఎక్కడా కూడా అక్యూజ్డ్ గా చేర్చలేదు. అయితే పల్లవి ప్రశాంత్ ను రెండవ గేట్ నుంచి అల్లరి జరుగుతోంది కాబట్టి అక్కడ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకా గొడవ అధికంగా అయ్యే అవకాశం ఉంటున్నట్టు భావించి రెండవ గేట్ నుంచి బయటకు పంపించిన తర్వాత మళ్ళీ మరొకసారి చిత్రదుర్గాల నుంచి వెనక్కి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు పల్లవి ప్రశాంత్ రాగానే అప్పుడు మరొకసారి ఆందోళన కారణమయ్యారు కాబట్టి ఆ కేసులో పల్లవి ప్రశాంత్ మీద ఎక్కువ కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ 2 కేసుల్లో ఒక కేసులో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు అతని డ్రైవర్ ను అరెస్ట్ చేస్తే రెండో కేసులో నిందితులను గుర్తించే పనిలో ప్రస్తుతం